రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ న్యాయ యాత్రను అస్సాంలో బీజేపీ నాయకులు అడ్డుకుని దాడికి ప్రయత్నించడం దారుణమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. రాహుల్ గాంధీ యాత్రపై బీజేపీ గుండాల దాడిని ఖండిస్తున్నానని అన్నారు. దేశంలో ద్వేషాలు కాదు ప్రేమ పెంపొందించాలని యాత్ర చేస్తున్నారని వివరించారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలా జరగడం మంచిది కాదని హితవు పలికారు. రాహుల్ గాంధీ గారు దేశంలో బీజేపీ పరిపాలన, ప్రజలకు అందుబాటులో లేని పరిపాలన, భారతదేశంలో న్యాయ వ్యవస్థ, న్యాయము కరువైపోయింది. భారతదేశంలో స్వేచ్ఛగా బ్రతికే ఒక అవకాశం లేని పరిస్థితులు. ఈరోజు గవర్నమెంట్ కి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి అయితే కొన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్లన్నీ కూడా రాజకీయ పరంగా బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ గారు ఉపయోగించుకొని స్వేచ్ఛ లేకుండా, భారతదేశంలో స్వేచ్ఛ లేకుండా, న్యాయపరంగా స్వేచ్ఛ లేదు, చట్టపరంగా కొన్ని డిపార్ట్మెంట్ల స్వేచ్ఛ లేకుండా ఆ స్వేచ్ఛను హరించి ఈరోజు దేశంలో ఒక గుండాయిజంగా, ఒక దౌర్జన్యం, ఒక బ్లాక్ మెయిల్ గా ఒక బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది అనేది చాలా సందర్భాల్లో మనము ఈ 9-10 ఏళ్ల కాలంలో మనము భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో, మనం తెలంగాణలో గాని ఏ రాష్ట్రంలో చూసినా కూడా మనం చూస్తూనే ఉన్నాం అంతా కూడా. అందుకే రాహుల్ గాంధీ గారు ఈ భారత్ న్యాయ యాత్ర ద్వారా ప్రభుత్వం యొక్క, ఈ బీజేపీ ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించాలి, ప్రజలను మేల్కొనపాలి, ప్రజలను ఐకమత్యం చేయాలి, వాళ్ళకు మనోధైర్యాన్ని నింపాలి, ప్రజలందరికీ కూడా మనోధైర్యాన్ని నింపాలి, ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అన్ని రాష్ట్రాల్లో ఈ దేశంలో ప్రజలకు అండగా ఉంటుంది. మరి ఈ రోజు మేము కూడా అంటున్నాం, మా రాహుల్ గాంధీ గారు మరి అస్సాం రాష్ట్రంలో పర్యటిస్తున్న సందర్భంలో నిన్న జరిగిన సంఘటనలో మరి మూర్ఖంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు గుండాలుగా రాహుల్ గాంధీ గారు ఏదైతే కొన్ని పట్టణాల్లో అట్లా గ్రామాల్లో నడుచుకుంటూ పోయేటప్పుడు, భారత్ యాత్ర నడుచుకుంటూ పోయేటప్పుడు, పాదయాత్ర చేసుకుంటూ పోయేటప్పుడు కూడా నిన్న ఒక సందర్భంలో మరి వారు పోయే యాత్ర మీద నినాదాలు చేయడము, అడ్డు తగలడము, లేదా దాడి చేసే ప్రయత్నాలు చేయడము, ఆ యాత్ర ఉన్న వెహికల్స్